పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి, ఎటువంటి ఎజెండా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఏపీని అభివృద్ధి చేయాలి, నిధులు రావాలి, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ఎన్నో అంశాలు చర్చించారు. ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలి అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. మాట్లాడి మా సేవలు మాట్లాడి చెప్తానని చెప్పాను. దాని ప్రకారం ఈరోజు ప్రయత్నం చేస్తానని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి వారైతే వస్తానన్నారు కానీ నేనే వస్తాను. ఎన్నికల టైంలో ఈ కార్యక్రమం మీకు ఒక్క విషయం చెప్తాను. ఎందువల్ల ఆ నినాదం ఏదైతే తీసుకున్నారో టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సంయుక్తంగా తీసుకున్నటువంటి నినాదం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం. ఇవే కాకుండా ఆయన చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది? రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉన్నది తప్పితే అందువల్ల ఈ రాష్ట్రం మాడైపోతా ఉంది. ఈయనకి ఆ వ్యక్తిగత ఎజెండా ఏం లేదని స్పష్టంగా చెప్పారు. నాకు ఉదాహరణ కూడా చెప్తాను. నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా ఆ రకంగా మరో ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని మన అభివృద్ధి పెంచుకోవాలా, అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి, ఇక్కడ నిధులు ఇవ్వాలి, గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి. ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు పెట్టుకున్నారు, చేయడానికి అన్ని కూడా చెప్పారు. అదేవిధంగా రైల్వే జోన్ కానీ, స్పెషల్ కేటగిరీ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ, ఈ అన్నిటి విషయంలో